ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఇందులో 44 నుంచి 48 పేజీ వరకు వాతావరణ మార్పు వల్ల అసాధారణ పరిస్థితులు నిపుణులు. హైదరాబాద్‌లో తరచూ కురుస్తున్న అకాల వర్షాల వల్ల వాతావరణ శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. దేశంలోని వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయగలగటం రాను రాను మరింత కష్టతరమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత 2 సంవత్సరాల వాతావరణ వ్యవస్థలో అసాధారణ మార్పులను గమనిస్తున్న ఫలితంగా ఊహించిన విధంగా వాతావరణం ఉంటుంది. దేశంలోని తీవ్ర వేసవి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉన్నట్టుండి వడగళ్లు పడటం, ఉత్తరాఖండ్‌లో కుండపోత, నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, ఆలస్యంగా వెనక్కి మారడం వంటి ముందుగానే ఊహించలేని పరిస్థితులను గమనించిన తర్వాత వాతావరణం వింతగా ప్రవర్తిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒంగోలులో 341 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇది మొత్తం వార్షిక వర్షపాతంలో మూడొంతుల కంటే ఎక్కువ. రాష్ట్రమంతా కురిసిన పెద్ద వానల వల్ల అనేక పంటలు ప్రత్యేకించి పత్తి నష్టపోయాయి. అయితే ఒక మంచి వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోని చెరువులు 75% నీటితో నిండాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2013 అక్టోబర్ 25న వార్తా కథనం కొద్దిపాటి మార్పులు తేవడం జరిగింది. ఇవి వాతావరణం గురించి పేపర్లో వచ్చే కథనాలు. తర్వాత శీతోష్ణ స్థితి వాతావరణం. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఏమని అంటారంటే వాతావరణం లేదా వెదర్. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఏమని అంటారంటే వాతావరణం లేదా వెదర్. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటే ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులు ఏమని అంటారంటే శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటాయి. ఒక విశాల ప్రాంతంలోని కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులు ఏమని అంటారంటే శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్. ప్రతి సంవత్సరం ఒక 30 సంవత్సరాల పాటు కనబడిన పరిస్థితులను ఆ ప్రాంతం ఏమని అంటారంటే శీతోష్ణ స్థితి. ప్రతి సంవత్సరం ఒక 30 సంవత్సరాల పాటు కనబడిన పరిస్థితులను ఆ ప్రాంతం ఏమని అంటారంటే శీతోష్ణ స్థితి అంటారు. ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి వాతావరణంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నా మొత్తం మీద దేనిలో ఏర్పడే క్రమం మారదంటే శీతోష్ణ స్థితిలో క్రమం మారదు. ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి వాతావరణంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్న మొత్తం మీద దేనిలో ఏర్పడే క్రమం మారదు అంటే శీతోష్ణ స్థితిలో క్రమం మారదు. ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని ఎలా విభజిస్తారంటే కాలాలుగా. ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని ఎలా విభజిస్తారంటే కాలాలుగా విభజిస్తారు. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత అత్యధిక అత్యల్ప వర్షపాతాలను వేడి ద్వారా చూపించవచ్చు అంటే క్లైమాటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత అత్యల్ప అత్యధిక వర్షపాతాలను వేడి ద్వారా చూపించవచ్చు అంటే క్లైమాటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. వాతావరణంలోని అంశాలు ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలో తేమ, వర్షపాతం. వాతావరణంలోని అంశాలు ఏంటంటే ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలో తేమ, వర్షపాతం. భారతదేశంలో కొన్ని ప్రాంతాల క్లైమాటోగ్రాఫ్లు దేశంలోని వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో తేడా ఉందని క్రింది క్లైమోగ్రాఫ్లు తెలియజేస్తున్నాయి. మీ అట్లాసు చూసి కింది ప్రాంతాలు ఏ భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసుకోండి. క్రింది పటాలను చదివి తర్వాత పేజీలోని పట్టిక నింపండి అంటున్నారు. ఇక్కడ కొత్త ఢిల్లీ, లేహ్, తర్వాత జైపూరు, చెన్నై గురించి ఇచ్చారు. వర్షపాతం ఎలా ఉంది, అలాగే ఉష్ణోగ్రతలు కూడా ఎలా ఉన్నాయి, అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏ రేంజ్లో ఉన్నాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ రేంజ్లో ఉన్నాయి, అలాగే వర్షపాతం ప్రతి నెలలో ఎలా పడుతుంది ఒక సంవత్సరంలో టోటల్గా అనేది ఇవ్వడం జరిగింది. దానిని బట్టి ఈ పటాలను మీరు చూడండి. ఇక్కడ చూడొచ్చు, టెక్స్ట్ బుక్లో కూడా చూడండి. వాళ్ళు అడుగుతున్నారంటే జైపూర్, ఇక్కడ పట్టణం ఇచ్చారు, భౌగోళిక ప్రాంతం అని అడుగుతున్నారు. సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత పరిధి అంటే జైపూర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరంలో ఉష్ణోగ్రత పరిధి అంటే అత్యధిక ఉష్ణోగ్రత పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, అత్యధిక వర్షపాతం పడే నెల ఆ వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్లు. జైపూర్లో అత్యధిక వర్షపాతం పడే నెల ఎంత, వర్షపాతం ఎంత అని కూడా అడుగుతున్నారు. అత్యధిక వర్షపాతం పడే నెల, ఆ నెల వర్షపాతం ఎంత అని కూడా అడుగుతున్నారు ఒక పట్టణం ఇచ్చి. ఫస్ట్ ఇది జైపూర్ చూద్దాం. దీని భౌగోళిక ప్రాంతం ఉత్తర మైదానంలో ఉంది. ఇది అత్యధిక ఉష్ణోగ్రత రేంజ్ చూస్తే 43 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్. అయితే అత్యల్ప అయితే 6 డిగ్రీల నుంచి 26 డిగ్రీలు. అత్యధిక వర్షపాతం పడే అదే నెలలు ఏంటంటే జూలై మరియు ఆగస్టు. పైన పటంలో చూస్తే మీరు కరెక్ట్గా గ్రాఫ్లు ఉంటాయి చూడండి. ఆ గ్రాఫ్లో జూలై మరియు ఆగస్టు 220 మిల్లీమీటర్లు. అత్యల్ప వర్షపాతం పడే నెల ఏంటంటే డిసెంబరు 5 మిల్లీమీటర్లు. అలాగే లేహ్, ఇది హిమాలయ ప్రాంతంలో ఉంది. దీని అత్యధిక ఉష్ణోగ్రతలోని అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, 26 డిగ్రీల నుంచి -1 వరకు ఉంటాయి. అత్యధికంగా 26 ఉంటుంది, -1 కూడా పడిపోతుంది. అది అత్యల్ప ఎలా ఉంటాయంటే 9 డిగ్రీల నుంచి -15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. ఎక్కువ వర్షపాతం పడే నెలలు ఇక్కడ లేహ్లో జూలై మరియు ఆగస్ట్.
అలాగే జూన్ మరియు నవంబరు తక్కువ వర్షపాతం పడే నెలలు. జూన్ మరియు నవంబర్లు తక్కువ వర్షపాతం పడే నెలలు ఎంత పడుతుందంటే 3 మిల్లీమీటర్లు పడుతుంది. అత్యధిక వర్షపాతం పడే నెలలు జూలై మరియు ఆగస్టు 8 మిల్లీమీటర్లు పడుతుందంటే 15 మిల్లీమీటర్లు పడుతుంది లేహ్లో. 15.3 చాలా తక్కువ. అలాగే న్యూఢిల్లీ, ఇది గంగా మైదాన ప్రాంతంలో ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు ఉంటాయి అత్యధిక ఉష్ణోగ్రతల రేంజ్. అలాగే అత్యల్ప ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు ఉంటాయి. అత్యధికంగా వర్షపాతం పడే నెల ఏంటంటే ఆగస్టు, ఎంతంటే 200 మిల్లీమీటర్లు. అత్యల్పంగా వర్షపాతం పడే నెల నవంబరు, ఎంతంటే 4 మిల్లీమీటర్లు. చెన్నై తీసుకుంది, ఈ తూర్పు తీర మైదానంలో ఉంది చెన్నై. అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే రేంజ్ ఏంటంటే 38 నుంచి 28, 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ చెన్నైలో. అత్యల్ప ఉష్ణోగ్రత రేంజ్ ఏమో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్. అలాగే అత్యధికంగా వర్షపాతం పడే నెల చెన్నైలో ఏంటంటే నవంబర్, 350 మిల్లీమీటర్లు. అత్యల్పంగా వర్షపాతం పడే నెల ఏంటంటే ఫిబ్రవరి నెల. ఎన్ని మిల్లీమీటర్లు అంటే 15 మిల్లీమీటర్లు. లేహ్లో బాగా వేడిగా బాగా చలిగా ఉండే నెల లేవు. బాగా వేడిగా ఉండే నెల జూలై, బాగా చలిగా ఉండే నెల జనవరి. లేహ్లో బాగా వేడిగా బాగా చలిగా ఉండే నెల ఏంటంటే బాగా వేడిగా ఉండే నెల జూలై, బాగా చలిగా ఉండే నెల జనవరి. పైన మన గ్రాఫులు చూస్తే ఈజీగా తెలిసిపోతాయి. పై పట్టికలోని ఉష్ణోగ్రత పరిధి ఆధారంగా లేహ్ కంటే జైపూర్ వేడిగా ఉంటుంది చెప్పవచ్చా? మీ సమాధానానికి ఎవరన్నా అంటారు చెప్పవచ్చు. పై పట్టికలో ఉష్ణోగ్రత పరిధి లేహ్ కంటే జైపూర్లో వేడిగా ఉంటుంది. జైపూర్ అనేది సముద్ర ప్రాంతం పక్కన ఉండదు, అలాగే ఎత్తు ప్రాంతంలో ఉండదు. లేహ్ అనేది హిమాలయాల్లో ఉంటుంది, ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి జైపూర్ కంటే లేహ్లో వేడి తక్కువగా ఉంటుంది. ఇది దీని వివరణ. ఢిల్లీ, చెన్నై శీతోష్ణ పరిస్థితులు పాటించండి. వాటిలో తేడాలు ఏమిటి? ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. చెన్నైలో ఉష్ణోగ్రతలో వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీరం పక్కన ఉంది. ఢిల్లీ, చెన్నైల శీతోష్ణ స్థితి పరిస్థితులు పోల్చండి, వాటిలో తేడాలు ఏమని అంటాడు. ఢిల్లీలో ఉష్ణోగ్రత కూడా తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. అంటే అత్యధిక ఉష్ణోగ్రతకు అత్యల్ప ఉష్ణోగ్రత మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే చెన్నైలో అయితే అత్యధిక ఉష్ణోగ్రతకు అత్యల్ప ఉష్ణోగ్రత మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీరం పక్కన ఉంటుంది చెన్నై. కాబట్టి ఉష్ణోగ్రతలో పెద్ద డిఫరెన్స్, వర్షపాతంలో పెద్ద డిఫరెన్స్లు ఏమి కనబడవు. అంటే సముద్రం యొక్క ఎఫెక్ట్ చెన్నై పైన ఉంటుంది. సముద్ర పక్కన ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఉష్ణోగ్రతలు, వర్షపాతాలు అవన్నీ కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి, స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయి. డిఫరెన్సెస్ చాలా, అంటే ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువగా ఉండవు అనమాట. అత్యధికంగా అత్యల్పంకి చాలా తక్కువగా ఉంటాయి. ఢిల్లీలో అయితే అది సముద్రం తీరం పక్కన ఉండదు కాబట్టి చెన్నైతో పోల్చుకుంటే ఫ్లక్చువేషన్స్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రత అనేది ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ముంబై, నాగపూర్. ముంబై అనేది సముద్రం పక్కన ఉంటుంది, నాగపూర్ సముద్రానికి దూరంగా ఉంటుంది. కాబట్టి సేమ్ ఇలాగే ఢిల్లీ, చెన్నై. ఇలాగే జైపూర్, చెన్నై. జైపూర్ కూడా చెన్నై ఎలాగ ఇక్కడ మనం ఢిల్లీ ప్లేస్లో జైపూర్ తీసుకున్నాం అనుకోండి. జైపూర్ తీసుకున్నా సరే ఏమవుతుందంటే వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. చెన్నైలో సముద్ర పక్కన ఉంటుంది కాబట్టి చెన్నైలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రతల్లోనైనా వర్షపాతంలోనైనా. జైపూర్లో మాత్రం అత్యల్ప ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద్వీపకల్ప ప్రాంతం, ఇవన్నీ ద్వీపకల్ప ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా ఉంటాయి. లేహ్లో వర్షపాత తీరును జాగ్రత్తగా పరిశీలించండి. మిగిలిన ప్రాంతాలు దీని తేడా మధ్య ఏమిటి? మీ అట్లాస్ సాయంతో ఇదే వర్షపాత తీరును కనపరిచే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా గుర్తించండి అంటున్నారు. చాలా తక్కువ. లేహ్లో వర్షపాతం అనేది చాలా తక్కువ, సింపుల్గా చాలా తక్కువ మిగిలిన ప్రదేశాలతో చూసుకుంటే. చెన్నైలో వర్షాకాల నెలను గుర్తించండి. దీన్ని జైపూర్తో పోలిసి ఏ విధంగా భిన్నమైంది? చెన్నైలో నవంబర్, అక్టోబర్లో ఎక్కువ వర్షం పడుతుంది. అత్యధిక వర్షపాతం పడే నెల నవంబర్ 4 పైన చెప్పుకున్నాం కదా. నవంబర్, అక్టోబర్లో చెన్నైలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అదే జైపూర్లో జూలై, ఆగస్టులో ఎక్కువ వర్షపాతం పడుతుంది. జూలై, ఆగస్టులో జైపూర్లో ఎక్కువ వర్షపాతం పడుతుంది. నవంబర్, అక్టోబర్లో చెన్నైలో ఎక్కువగా వర్షపాతం పడుతుంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇటుపక్క నుంచి వచ్చే ఋతుపవనాలు మాదిరి ఆ వ్యత్యాసం వల్ల ఏమవుతుందంటే చెన్నైలో ఒక నెలలో పడుతుంది, జైపూర్లో వేరే నెలలో పడుతూ ఉంటుంది. శీతోష్ణ స్థితి వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు. కొన్ని ప్రదేశాల్లో వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలు అంతగా తేడా లేదని గమనించాం. ఉదాహరణ ఏంటంటే చెన్నై. కొన్ని ప్రదేశాలు వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలు అంతగా తేడా లేదని గమనించాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అది చెన్నై. అదే కొన్ని ప్రదేశాల్లో వివిధ నెలల్లోని ఉష్ణోగ్రత ఎంతో తేడా ఉంది, అది ఢిల్లీ. ఆల్రెడీ పైన అది కూడా క్వశ్చన్ అడిగారు కదా, మనం ఆన్సర్ చేసుకున్నాం. అదే కొన్ని ప్రదేశాలు వివిధ నెలల్లోని ఉష్ణోగ్రత ఎంతో తేడా ఉంది, అది ఏంటంటే ఉదాహరణ ఢిల్లీ. పైన గ్రాఫ్ను బట్టి కూడా మనం చూడొచ్చు. ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్పం వేడితో చుట్టుముట్టి ఉంది. కొన్ని ప్రదేశాల తీరాన్ని చాలా దూరాన ఉన్నాయి, కొన్ని ఎత్తైన ప్రదేశాలు కాగా కొన్ని మైదాన ప్రదేశాలు సముద్రాలతో. ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్పం వేడితో చుట్టుముట్టుందంటే సముద్రాలతో చుట్టుముట్టి ఉంది. కొన్ని ప్రదేశాలు తీరాన్ని చాలా దూరాన ఉన్నాయి, కొన్ని చాలా ఎత్తైన ప్రదేశాలు కాగా కొన్ని మైదాన ప్రదేశాలు కూడా.
శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే అంశాలు ఏమైనా ఉంటాయంటే శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే అంశాలని అవి ఏంటంటే అక్షాంశ, భూమికి నీటికి గల సంబంధం, భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ. శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏమంటారంటే శీతోష్ణ స్థితి కారకాలు. అవి ఏంటంటే అక్షాంశ, భూమికి నీటికి గల సంబంధం, భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ. అక్షాంశం లేదా ఫస్ట్ చూసిన అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం. భూమధ్య రేఖ నుంచి దూరం ఈ పటం చూడండి, ఈ పటాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే తగ్గుతూ ఉంటాయి. భూమధ్య రేఖ దగ్గరకు వచ్చేసరికి ఏంటవుతుంది, వార్షిక ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఈ దృష్ట్యా భూమిని ఎన్ని ప్రాంతాలకు విభజిస్తామంటే 3 ప్రాంతాలకు విభజిస్తాం. అవి ఏంటంటే ఉష్ణ ప్రాంతాలు, భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నవి ఉష్ణ ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలు అంటే ధ్రువాల దగ్గరగా ఉన్న ధ్రువ ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలు ఈ రెండింటికి మధ్యలో ఉండేవి. ఉష్ణ ప్రాంతాలకి ధ్రువ ప్రాంతాల మధ్యలో ఉండే సమశీతోష్ణ ప్రాంతాలు, ఉష్ణ ప్రాంతాలు అంటే భూమధ్య రేఖ దగ్గరగా ఉండేవి, ధ్రువ ప్రాంతాలు అంటే ధ్రువాలకు దగ్గరగా ఉండేవి. ఈ దృష్ట్యా భూమిని ఎన్ని ప్రాంతాలకు విభజించారంటే ఉష్ణోగ్రత వాటి దృష్ట్యా అక్షాంశాల దృష్ట్యా 3 ప్రాంతాలు, ఆల్రెడీ ఉష్ణ ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలు, సమశీతోష్ణ ప్రాంతాలని మనం నేర్చుకుంటాం. ఉదాహరణకు మనం ఇండోనేషియా, జపాన్లో శీతోష్ణ స్థితిలో పోలిస్తే మనకు ఈ తేడాలు అర్థమవుతాయి. ఈ తేడాలకు వివిధ కారణం భూమి మీద విభిన్న ప్రాంతాలు దేనితో తేడా ఉండటం ఇంతకుముందు తరగతిలో చదివారంటే వేడెక్కడంలో తేడాలు. ఒక దగ్గరేమో సూర్యకిరణాలు నిట్టనీలుగా పడతాయి, ఇంకో దగ్గరేమో కొంచెం ఏటవాలుగా పడతాయి. దానివల్ల ఏమవుతుందంటే భూమి వేడెక్కడం, నిటారుగా పడిన ద్వారా భూమి చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. ఏటవాలుగా పడడం వల్ల ఏమవుతుంది, భూమి అనేది కొంచెం నెమ్మదిగా వేడెక్కుతుంది. ఈ వ్యత్యాసం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు కూడా డిఫరెన్స్లు ఉంటాయి. దేన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుందంటే అక్షాంశాన్ని బట్టి కూడా ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చి వేడిమైన దేని మీద ఆధారపడి ఉంటుందంటే సూర్యపటం మీద ఆధారపడింది. భూమి ఉపరితలం పైన ఉన్న ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు వచ్చే వేడిమి అయినా, సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి ఏమంటామంటే సూర్యపటం అంటారు. దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ భూమి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత. ఏ రేఖ దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటే భూమధ్య రేఖ. ఏ రేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖను ధ్రువాలను వైపు వెళుతున్న కలిసి సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే తగ్గుతూ ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ధ్రువాలకు వెళుతున్న కొలిది సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే తగ్గుతూ ఉంటాయి. భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖ దగ్గరగా ఏ మండలంలో ఉందంటే ఉష్ణమండలంలో. భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖ దగ్గరగా ఏ మండలంలో ఉందంటే ఉష్ణమండలంలో ఉంది దక్షిణాది ప్రాంతం. ఈ కారణంగా ఏ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయంటే ఉష్ణమండలంలో. ఈ కారణంగా భారతదేశంలో ఉండే దక్షిణ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఎలాగా ఉంటాయంటే ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అవి ఉష్ణమండలంలో ఉన్నాయి కాబట్టి. కన్యాకుమారిలో శీతోష్ణ స్థితి ఎక్కడ శీతోష్ణ కింద భిన్నంగా ఉండడానికి ఒక కారణం అంటే భోపాల్ లేదా ఢిల్లీ కంటే. కన్యాకుమారిలో శీతోష్ణ స్థితి ఎక్కడ శీతోష్ణ స్థితి భిన్నంగా ఉండడానికి ఇది ఒక కారణం అంటే భోపాల్ లేదా ఢిల్లీలోని ఉష్ణోగ్రత కంటే శీతోష్ణ స్థితి కంటే కన్యాకుమారిలో శీతోష్ణ స్థితి డిఫరెంట్గా ఉంటుంది. భారతదేశం సుమారుగా ఏ ఉత్తరాక్షాంశాల మధ్య ఉందంటే 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 37 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య ఉంది. భారతదేశం సుమారుగా ఏ ఉత్తరాక్షాంశాల మధ్య ఉందంటే 8 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి 37 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని ఏ రేఖ ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తుందంటే కర్కట రేఖ. భారతదేశాన్ని ఏ రేఖ ఇంచుమించు 2 సమభాగాలు చేస్తుందంటే కర్కట రేఖ. కర్కట రేఖ దక్షిణ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఉష్ణమండలంలో. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖ ఉత్తర ప్రాంతం ఎక్కడ ఉందంటే సమశీతోష్ణ మండలంలో. కర్కట రేఖ ఉత్తర ప్రాంతం ఎక్కడ ఉందంటే సమశీతోష్ణ మండలం ఉంది. భూమికి ఇంచుమించు మధ్యలో నిలబడి కర్కట రేఖ. ఈ కర్కట రేఖ దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖ ఉత్తర ప్రాంతం ఎక్కడ ఉందంటే సమశీతోష్ణ మండలంలో ఉంది. భూమికి నీటికి గల సంబంధం ఇటు చూసారా, వెచ్చటి గాలి పగలయ్యే టైంకి వెచ్చటి గాలి భూమి నుంచి ఏమో సముద్రంలోకి పడితే, చల్లని గాలి ఏమో సముద్రం నుంచి భూమి మీదకి వస్తుంది. అలాగే రాత్రి అయ్యేసరికి భూమి మీద నుంచి చల్లని గాలి సముద్రం పైకి పోతే నీరు నెమ్మదిగా వేడెక్కుతుంది కాబట్టి ఆ వెచ్చటి గాలి అనేది భూమి మీదకి వస్తుంది. నీరు లేటుగా చల్లారుతుంది కాబట్టి భూమి వేరంగా చల్లారిపోతుంది. కాబట్టి భూమి పైన ఈ రాత్రి అసరికి ఏమవుతుందంటే చల్లదనం ఎక్కువ అయిపోతుంది. సముద్రం పైన చల్లదనం ఎక్కువ ఉంటాయి. వేడిగాలు ఏమవుతాయంటే సముద్రం నుంచి భూమిపైకి వస్తాయి. భారతదేశంలో భూమి నీటి ప్రదేశాలను చూపించే పటం చూస్తే మీకు శీతోష్ణ స్థితులు ప్రభావం చేసే మరొక ముఖ్యమైన సంబంధం కనబడుతుంది. అది ఏంటంటే భూమికి నీటికి ఉన్న సంబంధం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, భూమికి నీటికి ఉన్న సంబంధం. నీరు నెమ్మదిగా వేడుతుంది, నెమ్మదిగా చల్లారుతుంది. భూమి వేరంగా వేడుతుంది, వేరంగా చల్లారుతుంది. దానివల్ల పగలు రాత్రి ఆ టైంలో ఏమవుతాయంటే వేడిగాలు చల్లని గాలు ఇటు రివర్స్ అవుతూ ఉంటాయి.
ఇది ఆల్రెడీ మన వాతావరణంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దేని తీరుని బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహించబడి తిరిగి ఎంత ప్రసరించబడుతుంది లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతున్న అంశాలు ఆధారపడి ఉంటాయంటే ఉపరితలం. దేని తీరుని బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహించబడుతుంది, తిరిగి ఎంత ప్రసరించబడుతుంది లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతున్న అంశాలు ఆధారపడి ఉంటాయంటే ఉపరితలం. బాగా పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు దేనిని బాగా గ్రహిస్తాయంటే సూర్యరశ్మిని. బాగా పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు దేనిని బాగా గ్రహిస్తాయంటే సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. ఏ ప్రాంతాలు సూర్యరశ్మి తిరిగి వాతావరణంలోకి ప్రసరిస్తాయంటే మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు. ఏ ప్రాంతాలు సూర్యరశ్మిని తిరిగి వాతావరణంలోకి ప్రసరిస్తాయంటే మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. దీనివల్ల శీతోష్ణాలు అనేక రకాలుగా ప్రభావం అవుతాయి. అవి ఏంటంటే నేల మీద నుంచి సముద్రం మీద నుంచి వీచే గాలులు ఏర్పడటం. వీటిల్లో ఒకటి చిత్రం 4.6 చూసి ఇది ఎలా జరుగుతుందో వివరించండి. 9వ తరగతిలో మీరు ఉష్ణోగ్రతను పోల్చండి. వాటిలో పోలికలు చదివిన పీడనం పవన దిశల మధ్య గల సంబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. 9వ తరగతిలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాతావరణంలో దక్షిణ ప్రాంతంలో అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం అవడం వల్ల సముద్ర ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రి ఉష్ణోగ్రతలు అదేవిధంగా ఏ ఉష్ణోగ్రత అంతగా తేడా ఉండదు. దీన్ని ఏ శీతోష్ణ స్థితి అంటారంటే సమశీతోష్ణ స్థితి అంటారు. అంటే ఉష్ణోగ్రతలు అంతగా తేడా ఉండదు, పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో అంతగా తేడా ఉండదు. దీన్ని ఏ శీతోష్ణ స్థితి అంటామంటే సమశీతోష్ణ స్థితి అంటాం. అదే మనం చెన్నై ఉదాహరణగా తీసుకుంటే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు పెద్ద డిఫరెన్స్గా ఉండదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం పక్కన ఉండడం వల్ల. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే దేని ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది. ఒకే అక్షాంశం మీద ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతం అదే అక్షాంశం మీద ఉన్న ద్వీపకల్పంలో ఉన్న ప్రాంతం, అంటే సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రాంతం ఉష్ణోగ్రతలోను అలాగే సముద్ర ప్రాంతం దగ్గరగా ఉన్న ప్రాంతం ఉష్ణోగ్రతలో డిఫరెన్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ మనం అక్కడ నేర్చుకున్నాం. సిమ్లా, ఢిల్లీలు వేరు వేరు అక్షాంశాల మీద ఉన్నాయా? మీ అట్లా చూసి చెప్పండి. వేసవిలో ఢిల్లీ కంటే సిమ్లాలో చల్లగా ఉంటుంది. ఎందుకంటే సిమ్లాలో ఢిల్లీ కంటే చల్లగా ఉంటుంది. సిమ్లా ఎత్తైన ప్రాంతంలో ఉంది హిమాలయాల్లో, కాబట్టి చల్లగా ఉంటుంది. వేసవికాలంలో కోల్కతాలతో పోలిస్తే డార్జిలింగ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు? డార్జిలింగ్ అనేది ఎత్తున ఉంది. అది కూడా వేసవికాలంలో కోల్కతాలతో పోలిస్తే డార్జిలింగ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఎందుకు ఉంటుందంటే డార్జిలింగ్ అనేది కోల్కతా కంటే చాలా ఎత్తు ప్రదేశంలో ఉంది, కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. పైకి వెళ్ళేందుకు ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది కదా. దీన్ని తర్వాత మనం నేర్చుకోవచ్చు భూమి నుండి ఎత్తు దాని ప్రకారంగా. థ్యాంక్ యూ.